భూదాన్ భూములంటే ఏంటి? అసలు మన తెలంగాణలో ఈ భూదాన్ భూములు ఎన్నున్నాయి? అసలు ఈ భూములు ఎవరికిస్తారు అనంటే, దాని వెనకాల ఉన్న స్టోరీ ఏంటి? 1951 ఏప్రిల్ 18 మహాత్మా గాంధీ గారికి ప్రధానమైన అంచులుడిగా ఉండేటువంటి ఆచార్య వినోబాబాయ గారు హ్మ్. పాదయాత్ర చేసుకుంటూ నల్గొండ జిల్లాలోని పోచంపల్లికి చేరుకోవడం జరిగింది. హ్మ్. అక్కడ చేరుకున్న తర్వాత ప్రజల యొక్క సాధక బాధలు వింటున్న క్రమంలో వాళ్ళు ఆయన కోరింది ఏంటి అని అంటే కనుక, మేము బ్రతకాలి అని అంటే కనుక మాకు ఎంతో కొంత భూమి ఇస్తే హుహు. మేము బతుకుతాము అని చెప్పని అన్నప్పుడు ఆయన తక్షణం అక్కడ ఒక చెట్టు ఉంటుంది. ఆ చెట్టు కింద కూర్చుని ఆలోచించింది ఏంటి అంటే, మీ ఊర్లో ఎవరైనా కూడా ఎక్కువ భూమి ఉండి అంటే వాళ్ళు సాగు చేసుకుంటుండగా కూడా ఇంకా మిగిలిన వేరేటోళ్ళకి పంచగలము, మనకు ఆ స్తోమత ఉంది అని ఎవరైనా ఉంటే దయచేసి ఆ యొక్క భూమిని దానం చేయడానికి రెడీగా ఉన్నారా అని చెప్పని అడగడం జరుగుతుంది. హుహు. భూ దాన్ అంటే భూమిని దానం చేయడం. హ్మ్. దానికి వెదిరే రామచంద్రారెడ్డి గారి అనే ఒక వ్యక్తి పెద్దయిన తనకున్న భూమిని తక్షణం ఆచార్య వినోబా గారికి రాసిచ్చేయడం జరుగుతుంది. హ్మ్. అందుకే దాన్ని భూదాన్ పోచంపల్లి అని చెప్పని అన్నారు. ఆ విధంగా ఆయన ఒక భూదాన్ ఉద్యమాన్ని నడిపించడం జరిగింది. ఆ విధంగా తెలంగాణ మొత్తం కూడా 1,69,000 ఎకరాల భూమి ఆయనకి రాసివ్వడం జరిగింది. హుహు. ఈ యొక్క ఉద్యమాన్ని స్ఫూర్తిగా తీసుకొని మొత్తం భారతదేశం అంతా కూడా తిరగడం జరిగింది. ఆయన మొత్తం భారతదేశం మీద 44 లక్షల ఎకరాల భూమి ఆచార్య వినోబా గారికి రాసి ఇవ్వడం జరిగింది. అయితే ఈ 1,69,000 ఎకరాల భూమి ఏదైతే ఉందో దీనికి సంబంధించి ఏం జరుగుతుంది అని అంటే కనుక, ఇది ఆచార్య వినోబా గారికి రాసిచ్చింది కదా, అంటే ఇది ప్రభుత్వం భూమి కాదు, ఇది ప్రభుత్వ భూమి కాదు ఇది. హ్మ్. అయితే ఒక వ్యక్తికి ఇచ్చింది. దీనికి సంబంధించి ఏం చేశారు అని అంటే కనుక ఒక బోర్డు అనేది పెట్టడం జరిగింది. అంటే వినోబా గారికి సంబంధించినటువంటి వ్యక్తులు అప్పట్లో ఒక బోర్డు అనేది పెట్టడం జరిగింది. 1951 గురించి కదా నేను చెప్పేది. మ్మ్. పెట్టడం జరిగింది. వాళ్ళు ఏం చేసేటోళ్ళు అంటే కనుక, ఎవరైతే కనుక లేరో దాంట్లో వాళ్ళకి కొంత భూమిని ఇట్లా రాసి ఇచ్చేటోళ్ళు. దాని తర్వాత ఏం చేశారు అంటే కనుక 1965లో ఒక యాక్ట్ అనేది పెట్టడం జరిగింది, ఒక చట్టం, భూదాన్ అండ్ గ్రామదాన్ యాక్ట్ అని. గ్రామదానం అంటే కనుక కొంతమంది గ్రామాలు కూడా దానం చేశారు. హుహు. సో దాన్ని రెగ్యులేట్ చేయడానికి ఒక చట్టాన్ని చేయడం జరిగింది.